నమస్కారం. నేను డాక్టర్ కావ్య. పిల్లలు మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, యూట్యూబ్‌లో వీడియోస్ షేర్ చేస్తున్నారా? అది మీరు అదృష్టవంతులుగా ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఇలాంటి రీల్స్ చూడడం వల్ల వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఎటువంటి డైరెక్షన్‌లో వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇది ఒక ఆపర్చునిటీగా తీసుకోండి. ప్రతి ఒక్కరు గూడా ప్రతి తల్లిదండ్రులు కూడా ఇది చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన ఒక ప్రక్రియ. ఎవ్రీడే వాళ్ళు రీల్స్ చూస్తున్నారని, అవని, ఇవని వాళ్ళని సతాయించడం మానేసి, వాళ్ళసలు ఎందుకు చూస్తున్నారు? ఏం కావాలని చూస్తున్నారు? అనే దాని కోసం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాము బేస్డ్ ఆన్ అల్గారిథమ్స్ అవి మనకి రీల్స్‌ని వాటిని చూపిస్తూ ఉంటాయి. ఇదంతా టెక్నికల్. బట్ అదే అల్గారిథమ్‌ని యాస్ ఏ పేరెంట్ మనం అర్థం చేసుకోగలిగితే సో, పిల్లలు ఏమన్నా కార్టూన్ నెట్‌వర్క్ రిలేటెడ్ మీమ్స్ గాని, అలాంటివి అన్నీ కూడా చూస్తున్నారనుకోండి. ఇంకా వాళ్ళు చైల్డిష్ బిహేవియర్‌లో ఉన్నారు. వాళ్ళు అదే కార్టూన్ నెట్‌వర్క్స్‌ని ఆ కార్టూన్ నెట్‌వర్క్‌లో ఉన్న క్రియేటివిటీని, ఫన్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండిపోయారు అనేది అర్థం చేసుకోవాలి. సో, వాళ్ళకి చుట్టూతా ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా అలానే ఉండిపోయి, వాళ్ళు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వాళ్ళ డైలీ వర్క్స్ అన్నీ కూడా చాలా బాగా చేసుకుంటారు. అదే మూడీగా ఉండే పిల్లలు లేకపోతే నానా రకాలుగా ఉన్న రీల్స్ ఏ దారి, ఏ కనెక్షను లేకుండా చూస్తున్నారనుకోండి. అప్పుడు మీరు ఖచ్చితంగా మీ పిల్లలతో మీరు మాట్లాడాలి. ఎందుకు డిఫరెంట్ జానర్స్‌లో ఉన్న రీల్స్‌నే చూస్తున్నారు? ఎందుకు వాళ్ళు ఒక దాంట్లో స్టిక్ అవ్వట్లేదు? ఒక ఫిట్‌నెస్‌కి స్టిక్ అవ్వట్లేదు, ఒక బ్యూటీ ప్రొడక్ట్‌కి స్టిక్ అవ్వట్లేదు, ఒక కాలేజ్ గురించో లేకపోతే యూనివర్సిటీ గురించో వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. లేదా ఒక హీరోనో, ఒక హీరోయిన్‌నో కూడా ఫాలో అవ్వట్లేదు. సో, వాళ్ళ మైండ్ అంతా చాలా కన్‌ఫ్యూజ్డ్ స్టేట్‌లో ఉన్నట్టుగా మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి పిల్లలతో మనం తప్పకుండా మనసు విప్పి మాట్లాడాలి. దే నీడ్స్ యువర్ అటెన్షన్. ఇలా మనం మాట్లాడినప్పుడు పిల్లలు ఒక్కొక్కసారి ఓపెన్ అప్ అవ్వరు. కానీ పేరెంట్‌గా మీరు ట్రై చేయాలి. ఒక ఫ్రెండ్‌గా మాట్లాడుతూ కూడా మనం సరిచేసి వాళ్ళని ప్రాపర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్‌లోకి పుష్ చేయడానికి మనకి స్కోప్ అనేది దొరుకుతుంది. సో, పిల్లల్ని ఎప్పుడూ గమనించడం, వాళ్ళు ఫోను చూస్తుంటే తిట్టడం ఇట్లాంటివి కాకుండా వాళ్ళు ఏం చూస్తున్నారు? ఎందుకు చూస్తున్నారు? ఎలాంటి సైకలాజికల్ ఫీల్డ్స్‌లో ఉంటున్నారు? అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకొని వాళ్ళ రియాలిటీలోకి తీసుకురండి.